హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ వచ్చేసి గేమ్ టైం. మిషన్ ఎడ్యుకేషన్ పని మీద వసుని జగతి మేడం ఇంటికి పిలిచింది. వసు మరియు జగతి మేడం మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇక వసు అంటుంది, నేను ఇంటికి వెళ్తాను మేడం అని చెప్తుంది జగతితో. జగతి అంటుంది, వసు చాలా లేట్ అయింది కదా, ఇక్కడే ఉండి రేపు వెళ్ళు. వసు, సరే మేడం. మేడం, క్లైమేట్ చాలా బాగుంది కదా, నాకు నిద్ర కూడా రావట్లేదు, కొంచెం సేపు టెర్రస్ పైకి వెళ్ళొచ్చా అని అడుగుతుంది జగతి. సరే వెళ్ళు వసు. వసు టెర్రస్ పైకి వెళ్తుంది. అక్కడ రిషి ఉంటాడు. సడన్గా రిషిని చూసి, సార్ మీరా అని అడుగుతుంది. రిషి, నేనే. ఎందుకు అలా దయ్యంని చూసినట్టు భయపడుతున్నావు అని అడుగుతాడు. వసు, సార్ అది అంటూ ఉంటుంది. రిషి, అవును, నువ్వేంటి ఇక్కడ? వసు, మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ కోసం జగతి మేడం పిలిచారు. వర్క్ అయిపోయేసరికి చాలా లేట్ అయ్యింది అని మేడం ఇక్కడే ఉండమన్నారు సార్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? రిషి, సూర్యుడిని చూస్తున్నా, రా నువ్వు కూడా చూడు. వసు, ఊరుకోండి సార్, నైట్ టైంలో సూర్యుడు ఏంటి? రిషి, మరెందుకు వస్తారు? క్లైమేట్ బాగుంది అని వచ్చాను. వసు షాక్ అవుతుంది. రిషి, అలా షాక్ అవుతున్నావేంటి? వసు, నేను కూడా సేమ్ రీజన్తో ఇక్కడికి వచ్చాను సార్, అందుకే. వసు, సార్ ఇక్కడ ఏంటి, ఎన్ని బుక్స్ ఉన్నాయి? రిషి, చదువుతూ పెట్టానులే అంటాడు. వసు, మనం ఇద్దరం ఒక ఆట ఆడుదామా? రిషి, ఏంటి ఆట? వసు, పేరు ఇంకా కనుక్కోలేదు, కానీ మన గురించి మనం ఎలా థింక్ చేస్తున్నామో తెలుసుకోవడం. రిషి, అంటే? వసు, ఏం లేదు, నాలో పాజిటివ్స్ మరియు నెగిటివ్స్ రాయాలి, అలాగే నేను కూడా రాస్తాను మీ గురించి. రిషి, ఓకే అయితే. వసు అక్కడే ఉన్న 2 పేపర్స్ తీసి రిషికి ఒక పేపర్, వసు ఒక పేపర్, పెన్ తీసుకుంటారు. వసు, స్టార్ట్ విత్ పాజిటివ్ దెన్ నెగిటివ్స్, ఓకే అని ఇద్దరు రాస్తారు. రిషి, నాది అయిపోయింది. వసు, నాది కూడా అయిపోయింది, ఇద్దరం పేపర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని చదువుదాం. రిషి, ఎందుకలా? వసు, లేదంటే నేను రాసింది చూసి మీరు చేంజ్ చేయకుండా ఉండడానికి ఈ ట్రిక్. రిషి, ఇదిగో నాది అని ఇద్దరు మార్చుకుంటారు. వసు రిషి రాసింది చదువుతుంది. పాజిటివ్ ఆఫ్ వసు: క్యారింగ్, ఇంటెలిజెన్స్, పట్టుదల ఎక్కువ, సహనం. ఇంకా నెగిటివ్స్ ఆఫ్ వసు: పొగరు. వసు ఉంటుంది, ఏంటి నాకు పొగరా? రిషి, ఎస్, నేను నీకు పెట్టుకున్న ముద్దు పేరు, ఇదిగో నా ఫోన్లోని నేమ్ కూడా స్టోర్ అయ్యింది. ఇక వసు ఏంటి అని అడుగుతుంది. రిషి నవ్వుతూ, నేనే చదువుతా. రిషి వసు రాసింది చదువుతాడు. పాజిటివ్స్ ఆఫ్ రిషి: క్యారింగ్, ఇంటెలిజెంట్ అండ్ జెంటిల్మెన్, స్మైల్. ఇప్పుడు అమావాస్య పౌర్ణమికి కనిపిస్తుంది, కొంచెం నవ్వండి సార్. ఇక నెగిటివ్స్: సీరియస్ సింహం. రిషి అంటాడు, ఓయ్ అని సీరియస్గా అంటాడు. వసు నవ్వుతూ, అదిగోండి, సారీ సార్, టైంపాస్కి ఇలా ఆడుదాం అనుకున్నా, మిమ్మల్ని సీరియస్ చేయడానికి కాదు, అయినా ఈ మధ్య మీకు కోపం కూడా నాకు నచ్చుతుంది. రిషి అని ఆశ్చర్యపోతాడు. వసు, ఎస్, ప్రామిస్ సార్. రిషి వసు ఒక చెయ్యి పట్టుకొని తన భుజంపై పెట్టుకుని అంటూ ఆపేస్తుంది. వసు ఇక ఏం లేదు, లేట్ అవుతుంది, కిందకి వెళ్దాం సార్ అని అంటుంది. రిషి, వెళ్దాంలే, ఈ సీరియస్ సింహాన్ని కూల్ చేస్తే వెళ్దాం అని అంటాడు. వసు, సరే వెయిట్ అని రిషి చేయి పట్టి బటన్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. రిషి, ఏం చేస్తున్నావు అని వసు నుంచి టక్కున వెనక్కి వెళ్ళిపోతాడు. వసు, మీరేగా సార్ కూల్ చేయమన్నారు, చల్లగాలి కావాలేమో అని షర్ట్ బటన్స్ విప్పబోతున్నాను అని అంటుంది. రిషి నిన్ను అని కొట్టబోతుండగా వసు గుడ్ నైట్ సార్ అని కిందకి
పరిగెట్టుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. రిషి నవ్వుకుంటూ వసు వెనకాల కిందకి వెళ్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.